కాంగ్రెస్ పార్టీ ఏడ గెలుస్తదివా అని 3 నెలల కిందటి జూబ్లీ హిల్స్ ముచ్చట. ఎవరని అడిగినరో ఏమని అడిగినరో ఎట్లా చేసినరో గాని సర్వేలన్నీ కారుకు జై కొడుతున్నాయాళ్ళ. నియోజకవర్గంలో కాలు పెట్టిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. పక్కా గెలవాల్సిందే, పార్టీ పతారా చూపియాల్సిందే అనే జిద్దుతోటి ఎలక్షన్ డేట్ రాకముందే బస్తీ బస్తీ తిరిగిండు, గల్లీ గల్లీ పోయిండు, అందరితోటి మాట్లాడిండు, ఏడేం కావాలనో తెలుసుకుండు, పబ్లిక్ తిప్పలు అరుచుకుండు. ఇక దాన్ని బట్టి పైకం తీసుకపోవుడు, పనులు చేయించుడు. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ఇట్లా 2 నెలల్లో 200 కోట్ల రూపాయల డెవలప్మెంట్ పనులు అయినాయి. మళ్ళా केटीआर ने 10 साल म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर रहने पर भी एक भी काम नहीं किया अपना जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में। लेकिन हमारे रेवंत रेड्डी साहब ने हमारे को इंस्ट्रक्शन दिया, उसके प्रकार हम लोग जुबली हिल्स पे సుమారు 200 करोड़ का काम किया है. మీటింగుల మీద మీటింగులు, కార్యకర్తలను కలుసుడు, పబ్లిక్ ను సంజాయించుడు, అందరిని కలుపుకపోవుడు, నవీన్ యాదవ్ ను అసెంబ్లీకి పంపాలని కోరుడు. అధికార పార్టీని గెలిపిస్తే ఎంత ఫాయిదా అవుతుందో, ఏమేం పనులు అవుతాయో వివరంగా చెప్పి ప్రచారాన్ని ముంగటికి పట్టుకపోయిండు వివేక్ సారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు హయాంలో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు, మన నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఇయ్యలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చిన ఆడోళ్లకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల దానిక ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ సిలిండరు, మహిళా సంఘాలకు మితి లేని లోన్లు, ఇట్లా పెట్టిన పథకాలు నడుస్తున్న పనులను సాటింపేసుడే కాదు, బీఆర్ఎస్ బాకీ కార్డు బాగోతాన్ని బదాట్ల పెట్టిండు బాజాప్తా. అంతెందుకు, వారం కిందటి దానిక బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేల మీద సర్వేలు ఇడిచి పబ్లిక్ ను గోల్మాల్ చేయబోతే ఓట్ల నాడు ఏలికి ఇంకట్టించుకున్నోళ్ళు చెప్పింది తిన్నాక ఫ్యూజులు అవుట్ అయి లేలే పక్కా కాంగ్రెస్ సీటే అని అదే సర్వేలు చెప్పే కాడికి కథ వచ్చిందంటే మంత్రి వివేక్ సర్పంచనం అట్లున్నది. మళ్ళా అప్పుడు -22 ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు +20 పడ్డదంటే నవీన్ యాదవ్ అన్న మంచి మెజార్టీతో అసెంబ్లీకి పోతున్నట్టే. 30 నుంచి 35 వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అందుకే పిసిసి అధ్యక్షుడు మహేష్ సార్ సుత తారీఫ్ చేసిండు మంత్రి సార్ను. विवेक वेंकट स्वामी जी यहाँ 3 महीने से यहाँ काम करते आए, बहुत कमिटेड लीडर है. इतना डिसिप्लिन पॉलिटिशियन मैं बहुत कम देखा. फिजिकली भी डिसिप्लिन्ड है, पॉलिटिकली भी डिसिप्लिन्ड है. ఏ మాట కామాట ఇంకో 2 ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, తుమ్మల నాగేశ్వరరావు సార్గిన మస్తు కష్టపడ్డారు పట్నంలో ఇంకో సీటు గెలుస్తానికి. ముగ్గురు కలిసి మునుం పెట్టి పనులు అరుచుకొని ప్రచారంలో రూవర్ చూపించినందుకు అసెంబ్లీలో అధికార పార్టీ బలగం ఇంకింత పెరుగుతుందన్నట్టు.